హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ఈరోజు మా పాపకి స్కూల్లో యానివర్సరీ ఉంది. ఓకే, దానికోసం నేనే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ లైట్ మేకప్, హెయిర్ స్టైల్ అంటే శారీ అయితే డ్రేప్ చేస్తున్నాను. ధోతి స్టైల్లో శారీ డ్రేప్ చేయాలంట. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, అంత క్లియర్గా అయితే రాదు. ఇంకొకటి చిన్న పాపకు కదా, కొంచెం డిఫికల్ట్గానే ఉంది. ఓకే, ట్రై చేద్దాం, వస్తుంది కంపల్సరీ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు పాపకి లైట్ మేకప్ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. మా పాపకి సెబామెడ్ యూజ్ చేస్తాను డైలీ కూడా. ఓకే, అదే యూజ్ చేస్తున్నాను. చూడండి, మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తున్నాను. మాయిశ్చరైజర్ అయితే కంప్లీట్ అయిపోయింది పాపకి. చూడండి, పిల్లలకి మాయిశ్చరైజర్ అప్లై చేస్తేనే ఒక గ్లోయింగ్ అనేది వస్తుంది. వాళ్ళది అంటే వాళ్ళ స్కిన్ టైప్కి తగ్గట్టుగా తీసుకోవాలి. నెక్స్ట్ ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. ఓకే, దానికోసం నైబిరీ తీసుకుంటున్నాను. ఏం కాదు ఫ్రెండ్స్, పిల్లలకి యూస్ చేయొచ్చు. మరి మనం డైలీ యూస్ చేయం కదా, అప్పుడప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి ఏం కాదు. ఓకే, అది లైట్గా యూజ్ చేస్తున్నాను. బ్లెండర్ తోటి నేను బ్లెండ్ చేసేస్తున్నాను. ఇలా నీట్గా బ్లెండ్ చేయాలి. ఓకే, బ్లెండింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పౌడర్ అప్లై చేసేద్దాము. ఓకే, మీరు నార్మల్ పౌడర్ అప్లై చేసినా ఓకే, ఏం కాదు. నేనైతే మ్యాట్ ఫినిష్ది యూజ్ చేస్తున్నాను. ఓకే అండి, ఐస్ కింద ఇలా అప్లై చేయాలి. ఇలా ఓకే, ఇలా అప్లై చేయాలి ఐస్ కింద. నెక్స్ట్ ఐబ్రోస్ వేసేద్దాము. ఓకే, ఐబ్రోస్ వేసాక ఐ మేకప్ చేసేసామంటే నీట్గా ఉంటుంది. చూడండి, ఊరికే వీళ్ళకు ఉన్నదాన్ని ఇక్కడ ఫ్రంట్లో మనం కొంచెం లైట్గా వేసాము అని అంటే సరిపోతుంది, అడ్జస్ట్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడంతా ఆల్రెడీ థిక్గా ఉంటాయి కాబట్టి పిల్లలకి చూడండి, స్ప్రూలీతోటి ఒకసారి అనేద్దాము. నీట్గా సెటిల్ అయిపోతుంది అది. ఓకే, మనం వేసింది ఈ ఐ. ఓకే, కొంచెం డిఫరెంట్గా అంటే ఒక షేప్ లేకైతే వస్తాయి. నెక్స్ట్ ఈ ఐని కూడా చేసేద్దాము. నెక్స్ట్ ఐ షాడోస్ వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్స్ తోటే వేసేస్తున్నాను. చూడండి, మనమైతే ఫంక్షన్ వచ్చేసి నైట్ వస్తుంది ఫ్రెండ్స్, అందుకని ఒక నార్మల్ కలర్, చూడండి పీచ్ కలర్ వేస్తున్నాను. ఒక నార్మల్ కలర్, ఒక గ్లిట్టర్ అయితే వేస్తున్నా. కొంచెము బాగా కనిపిస్తుంది. క్లోజ్ ఏమో. ఓకే, ఓకే, ఈ ఐ అయితే నార్మల్ కలర్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఈ ఐకి కూడా నార్మల్ కలర్ వేసాకే ఆ ఐకి మనం గ్లిట్టర్ అనేది వేసేద్దాము. ఓకే, గ్లిట్టర్ తీస్తున్నాను. చూడండి, ఈ కలర్ అయితే వేస్తున్నా గ్లిట్టర్. ఓకే, చూడండి, గ్లిట్టర్ ఎప్పుడైనా ఇక్కడ మిడిల్లో ప్లేస్ చేయాలి. ఓకే, ఫస్ట్ మిడిల్లో ప్లేస్ చేశాక నెక్స్ట్ సైడ్కి ఇలా స్లోగా తీసుకురావాలి. ఓకే, ఓకే, ఓన్లీ షాడోస్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ లైనర్, కాజల్ వేసేద్దాము. అంటే నైబీది తీసుకున్నాను లైనర్ వచ్చేసి. మా పాపకైతే ఇంత రెడీ చేయడం ఫస్ట్ టైం. ఎప్పుడు లైట్గా వేపించుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈరోజు కొంచెం శారీ డ్రైపింగ్ ఉంది కాబట్టి ఓకే అనేసింది. చూడండి, క్లోజ్ ఏమో. దాంట్లోకి ఇది కలిపేసాను. ఓకే, వింగ్ ఎంత బాగా వచ్చిందంటే సూపర్గా కుదిరింది. ఓకే, ఇప్పుడు మనము ఇటు సైడ్ కూడా లైన్ వేసేసి మీ ముందుకు వచ్చేస్తాను. లైనర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా బంగారు తల్లికి ఎంత బాగా వచ్చింది అంటే ఓపెన్. ఓకే, వింగ్స్ అయితే సూపర్గా కుదిరాయి. ఇప్పుడు మనము కాజల్ వేసేద్దాము. ఓకే,
ఇది చాలా పెద్ద టాస్క్ మా అమ్మాయికి. ఓకే, కాజులు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ కూడా కంప్లీట్ చేసి వచ్చేస్తాను. ఓకే, మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైట్గా బ్లష్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము హెయిర్ స్టైల్ అయితే వేద్దాము. హెయిర్ బన్ కూడా వేయాలి అంట. నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను హెయిర్ బన్ అనేది. ఓకే, చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఓకే, ఇప్పుడు లెట్స్ స్టార్ట్ హెయిర్ స్టైల్. హెయిర్ ఇలా తీసేసుకొని మనం హెయిర్ బన్ వేయాలి కాబట్టి ఫ్రంట్లో కొంచెం అల్లుకుందాము, హెయిర్ స్టైల్ చేద్దాము. ఓకే, నేను ఇయర్ లెంత్ వరకు అయితే తీసుకున్నాను హెయిర్ని. ఓకే, ఇలా ఇయర్ లెంత్ వరకు అయితే తీసుకొని దీన్ని చూడండి, ఇది మనకు అడ్డం రాకుండా ఇలా వేసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా అలానే తీసేసుకుంటున్నాను, పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ పోనీ వేసేద్దాము. ఇలా పోనీ అయితే వేసేసాను. ఇప్పుడు ఇక్కడ అల్లేద్దాం. అది ఇక్కడ తీసుకొని మనము ఓకే ఫస్ట్ దీన్ని ఒక లైన్ లాగా అల్లేద్దాము కొంచెం. ఓకే, మనము ఫ్రంట్లో ఇలా వేసాము అంటే చిన్నపిల్లలకి కొంచెం ఫంక్షన్ అయిపోయే వరకు ఇంకా హెయిర్ స్టైల్ అనేది ఎక్కడికి కదలదు. ఓకే, ఇలా అయిపోయాక ఇలా చిన్నగా మన హ్యాండ్ తోటి అలా అన్నాము అంటే వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఇలా అల్లేసి చూడండి మళ్ళీ. ఓకే, నేనైతే చిన్న చిన్న పార్టీషియన్స్ తీస్తున్నాను. పార్టీషియన్స్ తీయడం వల్ల కొంచెం నీట్గా ఎలిగెంట్ అవుతుంది హెయిర్ స్టైల్ అనేది. కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి అయితే మదర్స్కి కొంచెం ట్రిక్కీనే ఫ్రెండ్స్, ఏ హెయిర్ స్టైల్ వేయాలి అన్నా. అవునో కాదు నాకైతే కామెంట్ చేయండి. ఓకే, ఇలా ఫ్రంట్ కొంచెం మీ రిక్వైర్మెంట్. ఓకే, ఇలా కొంచెం వదిలేసుకుంటున్నాను. ఓకే, చూడండి ఇలా మనం తీసిన పార్టీషన్ అంతా మనము అల్లేసాం కదా. ఇప్పుడు చూడండి ఇలా మొత్తం అల్లేసాక ఇలా ఉంటుంది కదా. ఇలా మనము ఫ్రంట్ నుంచి ఇక్కడ పట్టుకునేది లూజ్గా పట్టుకోవాలి. కొంచెం ఇలా అన్నారు అంటే ఇది కొంచెం పఫీగా కనిపిస్తుంది. ఓకే, ఇలా నీట్గా. ఓకే, బ్యాక్ సైడ్ తీసుకొచ్చాను. ఇన్విజిబుల్ పిన్ తోటి సెక్యూర్ చేసేస్తున్నాను. చూడండి ఇలా వచ్చేసింది ఫ్రంట్. ఇలా సైడ్కి ఇలా వచ్చేసి ఇక్కడ పోనీ ఉంది. ఓకే, ఇప్పుడు అటు సైడ్ కూడా వేసేసి మేము ముందుకు వచ్చేస్తాను. తోటి ఇలా పోనీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు హెయిర్ బన్ అయితే వేసేద్దాం. దానికోసం నేను ఇలా బన్ అయితే తీసుకున్నాను బ్లాక్ కలర్ది. ఓకే, చూడండి ఇప్పుడు ఎలా వేయాలి అనేది చూపిస్తాను. ఇలా ఉంది కదా, దీన్ని ఫస్ట్ హెయిర్లోకి వేసేయాలి. ఓకే, ఇలా టోటల్గా లాస్ట్ వరకు అయితే తెచ్చుకోవాలి. చూడండి ఇలా తెచ్చేసి దీనికి మనం ఇలా ఈ ఇన్విజిబుల్ పిన్ తోటి సెక్యూర్ చేసేయాలి హెయిర్లోకి. ఓకే, అప్పుడు అది ఎక్కడికి కదలదు ఆ బన్ అనేది, పిల్లలు ఎంతసేపు ఉన్నా కూడా. ఓకే, చూడండి ఇలా ఈజీగా సెక్యూర్ చేసేయచ్చు, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ పోనీని 2 పార్ట్స్ కింద తీసుకోవాలి. ఓకే, ఇలా 2 పార్ట్స్ చూడండి. ఇలా ఈ 2 పార్ట్స్ తీసుకొని ఈ పార్ట్ని ఇలా పైకి వేసేయాలి. ఓకే, చూడండి ఇది ఉంది కదా, దీన్ని ఇలా నెక్స్ట్ పైన ఉన్నదాన్ని చూడండి ఇలా. ఓకే ఉంది కదా. ఇప్పుడు మనం ఇలా ఒక
బ్లాక్ రబ్బర్ తోటి సెక్యూర్ చేసేస్తే నీట్గా కూర్చుంటుంది. ఇలా నీట్గా కూర్చుంది. ఓకే, ఇప్పుడు ఈ హెయిర్ని ఇలా తీసుకొద్దాము. మన హెయిర్ స్టైల్ ఎక్కడికి పాడు కాదు. ఓకే, ఇలా ఉన్నదాన్ని చూడండి, ఇలా గజిబిజిగా అయిపోయింది కదా హెయిర్. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, శారీ, హెయిర్ స్టైల్, మేకప్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఓకే చూడండి, ఇలా ధోతి స్టైల్ అయితే శారీ వేసుకురమ్మన్నారు. ఇలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు యాక్సెసరీస్ యాడ్ చేసేద్దాము, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్సెసరీస్ యాడ్ చేద్దాము. ఇప్పుడు స్మాల్ నెక్లెస్ అయితే వేస్తున్నాను. ఓకే, ఓకే నెక్స్ట్ లాంగ్ నెక్లెస్ వేద్దాము. ఓకే, ఇలా 2 నెక్లెసెస్ అయిపోయాయి. నెక్స్ట్ పాపడ్ బిళ్ళ కూడా పెట్టేద్దాము. ఇలా ఇది కూడా వేసేసాను, కంప్లీటెడ్. నెక్స్ట్ రింగ్స్ వేద్దాము. రైట్ నెక్స్ట్ బ్యాంగిల్స్ వేసేద్దాము. గ్రీన్ కలర్ వేసుకురమ్మన్నారంట స్కూల్లో. ఇలా ప్లెయిన్ గ్రీన్ తీసుకొచ్చేసి ఇలా సెట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు వేసేద్దాము. ఫస్ట్ ఇవన్నీ సెట్ చేసేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, అందుకే నాకు ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టేద్దాము. చూడండి, ఇయర్ రింగ్స్ ప్రాబ్లం ఏంటంటే మా అమ్మాయికి ఇలా బ్యాక్ సైడ్ కొంటిలాగా వచ్చి తిప్పుతారు కదా, అవి ఉన్నాయి ఇంకా. అందుకని పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టడానికి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకు ఇవి పెట్టేసి వీటికి చెంపసారాలు యాడ్ చేసి మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడైతే టోటల్గా రెడీ చేసేసాను. చూడండి, ఇలా పెట్టేశాను. స్మాల్ ఇయర్ రింగ్స్ పెట్టేసి దానికి ఇలా పెట్టేశాను. ఇవి చెంపసౌరాలు. ఓకే, ఇలా టోటల్ లుక్ అయితే ఇలా ఉంది. ఫుల్గా చూపించేస్తాను. చూడండి, టోటల్ లుక్ ఇలా ఉంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.